విశ్వస్వరూపమైన విశ్వనాథ విభునకు జయమగునుగాక. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమల స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. ఇక 628వ మంత్రం నుండి ఈరోజు మనం తెలుసుకుందామండి. సమాధి స్థితిలో శివ ఐక్యత అనేది సిద్ధిస్తూ ఉంది. మతి చెడగొడుతూ ఉన్న ఆలోచనలకు మహాసారంగా చేసుకొని ఆ మూలాధారంలోని పృథ్వీ పరిష్వంగం నుండి మేలుకొన్న కుండలిని ఊర్ధ్వముఖ మార్గంలోకి అధిరోహిస్తుంది. ఆ అధిరోహణ మార్గము సృష్టి విధానంగా సృష్టిని అంతా సృజించిన సృష్టికర్తను గురించి తెలియచేస్తూ ఆ సృష్టికర్త యొక్క దివ్యకాంతి భరిత సౌందర్య సృజనాశీలత్వమును తెలుసుకుంటూ సాధకుడు అధిరోహణ క్రమంతో ఆ మార్మిక చంద్రునితో ఏకమైన స్థితిలో అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. అలా అర్థం చేసుకుంటూ అర్థమైనదంతా తానే అయిపోతూ ఆ సృష్టికర్త అయిన బ్రహ్మతో ఏకత్వాన్ని పొందుతాడు. అలా పొందుతూ అహం బ్రహ్మాస్మి స్థితిని అందుకుంటూ ఆ సాధకుడు సమాధి స్థితిలో సృష్టికి ముందు ఉన్న వానితో అపూర్వమైన ఆ బ్రహ్మత్వముతో మమేకత్వంలోకి చేరిపోయి ఆ స్థితిలో ఆ ఉపశమనంలో సమాధి స్థితిలోని సుప్రశాంత స్థితిని అనుభూతిస్తూ ఆ స్థితిలోనే స్థితులైపోతారు శమించిపోయిన వారు శంకరునిలో. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమల స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. ఇక 629వ మంత్రంలో సమాధి స్థితిలోని సుప్రశాంత స్థితి ఎలా ఉంటుంది? సమాధి సాధించి శివత్వము సిద్ధించగా శక్తి కూడా తన అన్ని అల్లికలతో పట్టుబడిపోగా పరిపరి విధాల పరివర్తించే చిత్త వికారం అంతా తొలగిపోతుంది. ఆ సంతోషం కాని వాటిని సంతోషంగా, నిజమైన సంతోషాలను విషాదంగా భావించే ఆ వినాశకర దృక్కోణం మాయమైపోతుంది. ఆ సరి అయిన సమత్వంలో అంతా సమం చేయబడినట్లు మనసు చిత్తాల సమతా స్థితిలో ఇదంతా వారికి సమాధి సుషుప్తిలా సమత్వంగా అనుభూతిస్తారు. సమాధి స్థితిలో సుప్రశాంత స్థితి సమత్వంగా సిద్ధిస్తుంది. ఆ పారదర్శకత స్వప్నరహిత సుషుప్తిలా అనుభవిస్తూ ఉంటాడు సాధకుడు అంటూ ఉన్నారు స్వామి. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమల స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. మరి 630వ మంత్రంలో ఏం చెప్తున్నారు? సమాధి దారితీస్తుంది దేవతలచే చేయబడే ఆరాధనగా అంటూ ఉన్నారు స్వామి. సమాధి స్థితినందుకున్న సాధకుడు అసమాన తేజస్సును అవిశ్రాంతంగా వెలుగులీనే కాంతి స్తంభంగా స్థిరంగా నిలిచి ఉంటాడు తానే. జీవుడు తాను సమాధి స్థితిలో బ్రహ్మములో లీనమై ఉన్నప్పుడు మరి ఆ పాలకడలి శక్తి సంద్రాన్ని తన ఆవరణగా చేసుకొని కేంద్రీకృతమైన తన శక్తి పానుపుపై పవ్వళించిన ఆ విష్ణువు యొక్క నాభి కేంద్రం నుండి వెల్లువెత్తిన సృజనాశీల శక్తి అయిన బ్రహ్మము, కేంద్రీకృత శక్తి అయిన విష్ణువు, ఆ ఇద్దరూ సరి అయిన సమాధి స్థితిలో స్థితమైన సాధకుని చెంత చేరి ఆరాధిస్తారు. అప్పుడు తామే అతడుగా, అతడే తాముగా ఆ నిరవధిక శక్తిలో సాధకుడు వెలుగులీనే కాంతి స్తంభంగా కాంతులీనుతాడు అంటూ సాధన యొక్క ఫలము ఎలా ఉంటుందో చెబుతూ ఉన్నారు మనకి స్వామి. వెలుగులీనే కాంతి స్తంభం ఎవరండి? శివమహాదేవుడు. శివమహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమల స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. 631 మంత్రంలో సమాధి సిద్ధులను మీరి ఉంటుంది.
అందరూ అంటూ ఉంటారు కదా! అష్టసిద్ధులు అని. అష్టసిద్ధుల కంటే ఎన్నో వేల రెట్లు. ఇంత అని కొలవలేనంత. అలా ఉంటుంది సమాధి అని చెబుతూ ఉన్నారు స్వామి. ఎవరైతే సమాధి స్థితిలో ఉంటారో వారికి ఎన్నెన్నో యోగాలు వాటికవిగా అల్లవోకగా సిద్ధిస్తాయి. మరొక ప్రయత్నమేమీ లేకుండానే అష్టసిద్ధులు అరచేతిలో ఊసిరిలా అందివస్తాయి. అయితే ఎవరైతే దైవంతో మమేకమై తమ జీవన గమనాన్ని సాగిస్తారో వారు వారింక వారుగా లేరు. దివ్యత్వంలో మమేకమైపోయిన వారికి మరింక సమాధి స్థితి అనే వేరొక స్థితి మరింక లేదు. వారు లేరు, వారు సాధన చేసేందుకు వేరుగా సమాధి స్థితి లేదు. వారు దైవంతో ఏకమైపోయి అనంతంలో ఆశాంతంగా కలిసి కరిగిపోయిన స్థితిలో ఉన్నారు కదా మరి. అలాంటి స్థితిలో శివమే తాముగా, తామే శివంగా ఉన్న ఆ స్థితినే స్వామి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. అటువంటి సమాధి స్థితి అందరూ అందుకోవలసినదే. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలారు స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. తిరిగి మరో విభాగంలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు మరి.